కొల్లాలు అలపలోడు తిరిగినాయి దాపలోడు తిరిగినాయి ఆట మల్లికార్జున అలపలోడు తిరిగినాయి దాపలోడు తిరిగిన వరకల్లా అవిటిని కొడుతుంటే ఏనాడు అవిటి కోసం మనకు వెళ్తుంది కావచ్చు. భగవంతుడు మల్లికార్జున గారి గానాన్ని కోలాగల కొడుతూనే ఉన్నది. కోలాగల మీద కోపమైన భార్య భద్రమని ఎరనాడు భర్త గడ్డం ఎరవచ్చి నాదావత్తు నాద ఏ వెనక లేని కోలాగలు ఎందుకు కొడుతున్నావు నాదాని గానాడు భద్రాలు లేని వెనకనే వచ్చనమ్మా. ఏనాడు వెయ్యిందో దేవరాజు వల్ల ఏమనుకున్నాయ్యో ఇయ్యాల నా భార్య ఏనాడు కరండబడి లోపలైనా ఈ కుండమోతుకల గుడ్డము లోపలైనాడైన గాని నా వారి ఇక్కడ తట్టుకున్నందుకేనాడు నా భార్యను కొడుతుని తండ్రి లోకాల శంకర నువ్వు ఏవట్టి నా భార్యను చెటాల చెంపదెబ్బ కొడుతున్నా ఆమె నాడు ఏనాడు కరియేరులోకి వెళ్ళిపోయినా అయ్యో కరకాల ఎక్కడ ఉన్నావు నాయనా జంగవయ్యా ఎంత బాగా రాయగానే జంగవయ్యా జంగవయ్యా నాయనా జంగవయ్యా ఎంత బాగా అయిపోయినా నాన్నగారాడు భగవంతు మల్లన్న కరణల్ల పుట్టగాడైన గాని ముక్కర లోపల నాగరి వారియలు నా నీకున్నదో కొల్లాల కొడుతుంటే కలకల కలకల కొల్లాలు కాకి సోకాలు పెట్టవచ్చనే మరి భగవంతుడు కొట్టి తండ్రి ఆశగత్తులు భగవంతుడు మల్లికార్జునయ్య గారి మరి
భగవంతుడు శోకమైన ఎండుకొండ కైలాసం లోపల నందులు లెక్కెత్తు నాగన్న ముసలు కొడుతున్న వలపల విష్ణుదేవుడు దాపర బ్రహ్మదేవుడు శివలగదేవుడు శివుడు లోకాల శంకరుడు మరి గానాడు శంకరుడు గానాడు కళ్ళ చూసిండు అరే తమ్ముడా విష్ణుదేవ తమ్ముడా బ్రహ్మదేవ ఇది ఎవరు శోకమని గానాడు లోకాల శంకరుడు వారి చేతులు అందరూ వేసుకుని వెనకకు పడుతూ మెడలు పట్టుకుంటాయి మరి శంకరుడు అని చేతి లోపల అందరూ వేసుకున్నాడు నా కొడుకు మల్లన్న శోకం ఉన్నదంటున్నాడే మల్లికార్జునయ్య గారి కనతల్లి ఎల్ల ఈ రోజు కొడక ఎల్ల లేని బాధలు నా కొడక నీతోటి లేని స్మరిసి ఎవరు వచ్చారు నాకు ఎల్ల నా పోరిలో ఇళ్ళ లోపల నా కొడక పోరా నా కొడకంటే వద్దు వద్దనంగా తల్లి నీలమ్మ గర్భములు చేసిన పాపానికి నేరు కొడక మల్లికార్జున లేని పోని కష్టాలు వచ్చినాయి నా కొడక నీకు లేని పోని బాధలు వస్తున్నాయి నా కొడక చంగమయ్యా నువ్వెక్కడ ఉన్నావు నా పానం పోవన్నంటే ఇయ్యాలనుకున్నావా రత్నవ్వా అయ్యో రమ రామ 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 నాది ఒక్క హౌసులంటే రామ రామ నాది ఒక్క హౌసులంటే రామ రామ అయ్యో ఇయ్యల్ల కాదు బిడ్డ రామ రామ ఇయ్యల్ల కాదు బిడ్డ రామ రామ బిడ్డ రత్నవ్వా నా పానం పోవనంటే ఎన్ని రోజులు ఎన్ని దినాలు గడవాలనుకున్నావు అది కొడుకు ముందు ఉంటాలే రామ రామ కొల్లపూరి పట్టమమ్మ రామ రామ కొడుకు ముందు ఉంటాలే కొల్లపూరి పట్టము వాళ్ళ ముందు ఉంటాలే మరి కొల్లాపూరి పట్టము కొల్లాపూరి పట్టము లోపల భూతాడ ఉంటాలే భూపాల్ రెడ్డి భార్య భూలక్ష్మమ్మ కన్న కొడుకు అచ్చమాల రెడ్డి భార్య అమ్మవారు అనంతమ్మ ఉంటాలే అనంతమ్మ గర్భాన శివసానవ రెడ్డి ఉంటాలే సానవరెడ్డి భార్య మాలికదేవి ఉంటాలే మాలికదేవి గర్భాన మరి ఆదిరెడ్డి ఉంటానే బిడ్డు కొల్లాపురి పట్టము 12 ఏళ్ళు ప్రపంచ వేలాలే జ్యేష్ఠదేవి వల్లే పడవడాలే నీలమ్మ గర్భాన 6 కాపులు ఉంటానే బిడ్డు కొల్లాపురి పట్ట పుట్టిందో లేదో నీలమ్మ పుట్టిందో లేదో 6 కాపులు ఇంకా పుట్టిర్రో లేదో అట్లా కాకపోతే బిడ్డ రామ రామ 12 ఏళ్ళ ఒక వనవాసం వెళ్ళ తీసినాక నీలమ్మకొక్క కట్టము కడతీర్చదనుకో అయ్యో మల్లయ్య ఉంటాల బిడ్డ రామ రామ మల్లయ్య పుట్టినాక కూలిపోయిన కొల్లపురి గురించి పట్టాలే మారిపోయిన కొల్లపురి మల్ల కట్టాలే అక్కులు పడ్డ కొల్లపురికి ఒక అటువంటి యొక్క రారాజు మల్లయ్య పట్టువలే కట్టాలే అక్కులు పడ్డ కొల్లపురి రామ రామ ముగ్గులు పోసి కట్టాలే రామ రామ పైడికెళ్ళ పద్మాల దేవుతోని మల్లయ్యకు లగ్గంగా వన్నే బిడ్డో ఇదంతా ఇంకా జరగలేదు అనుకుంటుండు రాక్షసుడు ఇదంతా జరగనంటే ఏళ్ళు కావాలి పిడీలు కావాలి కొన్ని సంవత్సరాలు పట్టాలి అది జరిగే వరకు ఇంకెన్ని రోజులు ఇంక ఎంతమంది తిరిగేది ఉన్నదో రత్నవ్వా గానాడు నా బిడ్డ రామ రామ రాజమల్లయ్యకు అన్నగల్లతోని ఆరంటం వచ్చేది ఉంది వదినలతో ఊరంటం వచ్చేది ఉంది బిడ్డ రాగళ్ళు కుంకుమ రాగళ్ళు 6 కాపళ్ళకి రావాలి మల్లయ్యకేమో గుండె
ఏళ్ళ కాలము భూపతి కురువల్లకు మంద రావాలి బిడ్డ భూపతి కరవల్ల అచ్చొడిచిపోవాలి బిడ్డ అయ్యో గానాడు నా బిడ్డ రామరాము అక్కి గంట మల్లయ్య రామరాము ఒకల తీరుకోట కమ్మ రామరాము మల్లయ్య రావాల బిడ్డ రామరాము ఒకల సిరికోడకు మల్లయ్య వచ్చినాడు ఒక నువ్వు గనక అలా ఇదే కుదబెట్టుకోవాలి చున్ను తీసుకొస్తే అలా ఇచ్చినాడు మల్లయ్య మనసు పడేది బిడ్డ నువ్వు ఇదంతా జరగనంటే కొన్ని ఏళ్ళు పట్టండి బిడ్డో మంద పుట్టిందో లేదో మంద భూపతి కురువల్లకి వచ్చిందో లేదో శంకరుడిచ్చిన అగ్గి ఒడిసిందో లేదో అగ్గి వేరైనాక మల్లయ్య బొక్కల తిరుగుకోవడానికి ఎప్పుడు వస్తాడో వచ్చిండో లేదో జరిగింది జరిగి పోయేది కలగట్టలేడు రాక్షసుడు జరగవే చెప్తుండు కానీ జరిగింది కలగట్టలేడు రా దేవుడు ఆనాడు గనక మల్లయ్య వచ్చినాడు బంగారు దారశాఖ మీద మల్లయ్య బల్లయినాడు బిడ్డ నువ్వు నా హౌసులు అడుగుతావే రట్టమ్మా రాక్షసునికి ముందు చూపు లేదు వెనక చూపే అమ్మా అటువంటి గానాడు బిడ్డ రారాజు మల్లయ్య నువ్వు ఇద్దరు కలిసి ఆ టైం లోపల అవి రెండు కొర్రాయిలమ్మ రామరాము కళ్ళల్లో పెట్టవాలే రామరాము రెండు కొర్రాయిలు నా కండల్లో పెడుతుంటే నా యొక్క మాడ పట్టుకున్నది మా తండ్రి రోమము రోకల పడినంత రోమము గుంజినాడు నా పానం పోతుంది బిడ్డో దాకా నా ప్రాణం పోదు నాకు నిలబడుతుంది విద్యారత్నమ్మా ఏది జరగదంటే కొన్ని పీలు కొన్ని ఏళ్ళు కొన్ని రోజులు గడవాలి నిలబడుతుంది పండుకుంటున్నా బిడ్డ అని పండుకుంటా ఉన్నాడాట రామరాము పండుకుంటా ఉన్నాడాట రామరాము పండుకుంటా ఉన్నాడాట రామరాము పండుకుంటా ఉన్నాడాట రామరాము చిన్నవాడే దేవుడే దేవుడే మాలయ్య చిన్నవాడే దేవుడే దేవుడే మాలయ్య చిన్నవాడే దేవుడే దేవుడే మాలయ్యరా దేవుడే దేవుడే మాలయ్య అటువంటి చూసిన బంగారి బల్లి అవుతారు వెచ్చిన భగవంతుడు రాజు మళ్ళీ కాల్చునైనా రట్టంగా చెప్పిన మాట రట్టమలుగా చెప్పిన మాటలు శివన పెట్టిన భగవంతునైనా గాని ఆ యొక్కనైనా గాని రట్టంగి తోటి చెప్పిన మాట పూస వచ్చినట్టు భగవంతుడు శివన పెట్టిండే భగవంతుడు మల్లయ్య ఓగురుడు బంగారి బల్లి అవతారం మీద శివన పెట్టిండు వరా చిన్నవాడు నా దేవుడు ఉన్నాడు చిన్నవాడు నా దేవుడు ఉన్నాడు పక్క పక్క నా దేవుడు అంటారా వాక్యము ఒలికారా దేవుడు వారి వాక్యం మలికిండు భగవంతుడు మళ్ళీ కాతులు గానాడు వారి రెండు కొర్రాయిలు వచ్చిన భగవంతుడు మల్లన్న రట్టవరకు వండుకున్న సమయం లోపల రెండు కొర్రాయిలు వచ్చిన వారి విల్ల కళ్ళ వద్దల్లా అయ్యా నైరాలల్లా వద్ద పట్టారా భగవంతుడు మల్లికార్జును రెండు నైరాలలో వద్ద పట్టే గానాడు భగవంతుడైన గాని మాడబట్టుకున్న మా తండ్రి రోగమైన గారి గానాడు భగవంతుడు మల్లికార్జున చేయవచ్చనా మరి భగవంతుడు మల్లికార్జును రెండు నైరాలలో రెండు కొర్రాలు తీసి వద్ద పట్టిన పోయి గానాడు చూసిన రత్నములకైనా గాని విల ప్రాణము వెళ్ళిపోవట్టే కాదు దేవుడా రాక్షసుడి కళ్ళల్లా కొర్రాయిలు పడుతుంటారా కొడుకు అప్పుడు ఆ యొక్క మల్లయ్య కళ్ళలా కనబడుతున్నాడు రాక్షసునికి ఓ బిడ్డ రత్నవా రారాజు
వల్ల ఎరానే వచ్చిండా బిడ్డ ఇయ్యల్ల మల్లయ్య వచ్చిండు కొర్రాయిలు నా కళ్ళలో పెడుతురు నా పానాలు తీస్తున్నారా బిడ్డ రత్నవో చిన్ననాడు నుంచి పచ్చిపాలు పోసి పౌరంగా దాదిన బిడ్డ గౌరంగా దాదుకున్న గండేరు మొరుకోలే సాధిన నా రెక్కలు సవిట్ల వారెత్తున్నవా రత్నవా వరకున్నా అన్నం పెడతా వరకున్నా బిడ్డో సాదుకుంటా వరకున్నా గాని సంపుతామంట ఎరకలేదు రత్నవా పోతున్న బిడ్డ రామ రామ నేను పోతా ఉన్నా రామ రామ ప్రాణములు పోతా ఉండే నా బిడ్డ రత్నవ్వ చిన్ననాటి నుంచి బిడ్డ ఉడుకుడుకు రాసాలు పోసి పచ్చని రాసాలు పోసి పావురంగా దాదుకున్నా వారికున్న బిడ్డ అన్నం పెడతావా అనుకున్నా సాదుకుంటా అనుకున్నా సంపదమంట తెలియదా ఓ బిడ్డ రత్నవ్వ ఆనాడు గనక నేను ఒక బ్రాహ్మణి వాడల్లకు పోయినాడు బిడ్డ రత్నవ్వ అయ్యో నీ తల్లి బ్రాహ్మణమ్మ నీ తల్లి ఒక బ్రాహ్మణమ్మ గర్భాన గక్క 9 నెలల నిండు జీవనాల మనిషి నీ తల్లి అంటే అమ్మ సాగితే ఒక మీ అమ్మ ప్రాణం పోయినాడు మీ అమ్మని మింగిన టైం లోపల బిడ్డ నువ్వు బయట పట్టవమ్మా నీ ముఖం చూస్తుంటే కిలకిల కిలకిల ఒక నా ముఖం చూసి నవ్విన దానికి బిడ్డ రత్నవ్వ ఒకనాడు కాకపోతే ఒకనాడు నాకు ఆసరైతాం అనుకోని అన్నం పెడతామనుకోని సాదుకుంటామనుకోని బ్రాహ్మణుల పిల్లవాణి నిన్ను నేను తెచ్చుకొని నువ్వు ఏకంత బిడ్డనమ్మా నువ్వు ఏనుగోలే దాదినానే ఇవాళ ఈ రోజు బిడ్డ రామోరా ప్రాణాలు తీస్తావాయే కనుకున్న బ్రాహ్మణుల కన్నా కనుకున్న ఒక భ్రమల కంటే సాధన ఒక భ్రమలు పెద్ద అనుకున్న బిడ్డ రత్నమ్మ సాధనలే కాలు బిడ్డ సావిట్ల పోతున్నాయే పెంచినరే కాలు బిడ్డ పేరట్ల పోతున్నాయే ప్రాణం వెళ్ళిపోయినాక బిడ్డ రత్నవ్వ నా ప్రాణం వెళ్ళిపోయినాక నా ఎముకలు బొక్కలు ఎత్తం చెయ్యద్దు బిడ్డ రత్నవ్వ నా ఎముకలు బొక్కలు బిడ్డ కళ్ళ నకలి యోగమందు ఇరుటా ఇద్దరు ఒక్క ఉన్ని కంకట పళ్ళు ఇరుటా ఇద్దరు పత్తి కంకట పళ్ళు ఉట్టేది బిడ్డ రత్నవ్వ ఎనుట నలుగురు ఒక్క నాదాయి కుల బాంధవులు ఉట్టేది ఉంది ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు ఒక చోట ఉడకమందం ఉంది అల్లుడా మల్లయ్య రాక్షాజి అంటే ఒక్క నా ఎముకలు బొక్కలు రానున్న కాలం లోపల ఉరుమల్లకు గొంగలు వేసే మగ్గం సామాన్లు కావన్నే బిడ్డో
ఐదు వేలు బిడ్డ రామ రామ ఆ సుగుటాలు బిడ్డ రామ రామ గుటాలు బిడ్డ రామ రామ అయ్యో నా యొక్క మోకాళ్ళు రామ రామ మోకాలు రామ రామ ఈ సరిగుటాలు బిడ్డ రామ రామ గుటాలు బిడ్డ రామ రామ అయ్యో అవ్వన్నగా వాళ్ళ బిడ్డ రామ రామ వారి బిడ్డ రామ రామ ఆ మోకాలు చిప్పలమ్మ రామ రామ చిప్పలమ్మ రామ రామ కదరన్నగా వాళ్ళ బిడ్డ రామ రామ వాళ్ళ బిడ్డ రామ రామ నా యొక్క నారాలు రామ రామ నారాలు రామ రామ నా యొక్క నారాలు రామ రామ నారాలు రామ రామ పులస్కుర ఏకబద్ధగా వెళ్ళే బిడ్డో కురుమల్లకు ఒక్క బిర్ర వాన్లై పుట్టాలి బిడ్డ నా ఎముకల బొక్కలన్నీ బిడ్డ నేను వెళ్ళిపోయినాక రామ రామ పోయినాక రామ రామ రేపు రేపాటికల్లా రామ రామ పాటి కల్లా రామ రామ నీకు ఒక్క మల్లయ్యం చేసుకున్నావు నువ్వు మురుస్తున్నావు అని బిడ్డ కొల్లాపురి పట్టం పోయినాక నీకు సాడికి సంవత్సరం పోరత్తదే బిడ్డ అయ్యో అట్లా కాకపోతే బిడ్డ రామ రామ రాకపోతే బిడ్డ రామ రామ నువ్వు ఎయ్యబట్టి బిడ్డ రామ రామ వట్టి బిడ్డ రామ రామ కళ్ళనకలి యోగమందు రామ రామ యోగమందు రామ రామ అయ్యో నీళ్ళ గాల నాడు రామ రామ నాడు రామ రామ దేవర దేవతలు ఒక్క నీ లగ్గ వచ్చిన్నాడు పోల్దార మరిసేది ఉందే బిడ్డ రత్తమ్మ నువ్వు వేయబట్టి ఉండళ్ళు పచ్చళ్ళ ఈ రెండు వర్గాల ఏది ఉన్నదే రత్తమ్మ సరిగా పోయేది మొత్తము పూత గుచ్చినట్టు బిడ్డకు చెప్పిండు నా అల్లుడ మల్లయ్యరావు రామారాము మల్లయ్య రామ 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 నా బిడ్డ బయలమయ్యా రామారాము బిడ్డ బయలవయ్య రామ రామ సాదుకుంటే పుణ్యమయ్యా రామారాము బిడ్డ పుణ్యమయ్య రామ రామ తప్పుకుంటే పాపమయ్యా రామారాము తప్పకుంటే పాపమయ్య రామ రామ నా బిడ్డ నాగం చెయ్యబోకు రామారాము చెయ్యవకు రామ రామ బిడ్డను తీసిండు అల్లు చేతులు పెట్టి గడగడ రాచాసులు రోకలు పడ్డ రోగం గుంజంగా అయ్యో విల కొట్టుకొని రామారాము ఇలా కొట్టుకొని రామ రామ విడవట్టే ప్రాణాలు రామారాము కాబట్టి బాణాలు రామ రామ ఆనాడు ఒక్క రాక్షసులు విల కొట్టుకొని కురుమల్లకు బిర్రవాన్ని చూపించిండు ఆనాడే బిడ్డ నేను పోయినోడిని పోతున్నా కురుమల్లకు ఒక మగ్గం సామాన్లు అయి పుట్టారు నా బిర్రవాళ్ళు మొత్తం నా యొక్క తలపండు అంబడి తొట్ట కావాలి నా యొక్క పొట్టనంగా ఒక మగ్గం గుంత కావాలి కళ్ళు పెనకడదంత కావాలి నా యొక్క రోమాలు కుంచ కావాలి అది కాకపోతే చేతి వేతాలు ఒక చేతి వేలువరంగా కూటాలు కావాలి మోకాళ్ళు ఒక సరి కూటాలు కావాలి మోకాలు చిప్పలు ఒక కదురులు కావాలి నా యొక్క నరము ఎక్కుమంత కావాలి బిడ్డ ఇవన్నీ బిర్రవాన్లు కావాలి కురుమల్లకు మగ్గం సామాన్లు చూపించిన బిర్రవాన్లు అని చెప్పిండు రాక్షసుడు ఆ బిడ్డను తీసిండు వాళ్ళు మల్లయ్య చేతిలో పడి పెట్టుకొని రోకల పడినంత రోమం ఎప్పుడు మల్లయ్య గుంజిండో వీల ప్రాణం విడిచిండు రాక్షసుడు అగలు చూడవయ్యా విల ప్రాణం వెళ్ళిపోయిందో చివర వెళ్ళిపోయిందో గానాడు భగవంతుడు మల్లికార్జునైన గాని అయ్యయ్యోనే బావనే అయ్యయ్యోనే బావనా ప్రాణం వెళ్ళినాడు వెళ్ళిపోయిందో రట్టంగి మన యొక్క సవరాజ్య మంద ఉన్నది స్వామి గోర మంద దేవదేవర మంద దేవుని గోర మంద ముళ్ళు గోర మంద ముళ్ళు లక్షలు నల్ల గోర మంద 40 లక్షలు తెల్ల గోర మంద 70 లక్షలు మంద కాడైన బరికత్తి భయ్యాన్ని ఎదురు చూస్తున్నాం ఆడే ఈడికే పొద్దున చారమైన పొలవ దూరం అయిపోయింది బరికత్తి భయ్యన్న ఎటువైందని ఎదురు చూస్తున్నాం ఆడే భయ్యన్నకి
ఎరికైనా గాని ఎలనాడు మందన అప్ప చెప్పినప్పుడు ఏమంటే చెప్పిరు ఎరికైనా సవలచ్చ మందకడ మా తండ్రి జంగవ ఏమంటే చెప్పిండు శంకరుడు ఏమంటే చెప్పిండు ఎరికేన బావ మరి వాళ్ళతోటి పొందికి ఎరుకున్నది వాసాల కింద గంజెరుకున్నద్దు ఇలా ఈ రోజు మంగళింటి సవరాలు ఎరుకున్నద్దా అని చెప్పిండ్రు బావా ఈ ముచ్చట బరికట్టి భయ్యన్న తెలిసిందే వాడు కోడు వాడు ముందే కొంచెం పోడు వాడు అందుకని బావ నువ్వు వెనకకెళ్ళి సైడ కొద్ది రావాలి అక్కడ బరికట్టి భయ్యన్న దగ్గరికి పోయినాక నీవు మరి గానాడు చూసినవా భగవంతుడు మల్లికార్జున అయినా గాని అదే మరి ఇన్నూట ఇద్దరు ఉన్ని కంకర పొలు ఇన్నూట ఇద్దరు పత్తి కంకర పొలు అయినా గాని బిరద వల్ల అయినా గాని అదే మరి గంపలో వెయ్యలత గంపలో పొలి పెట్టుకున్నాడు గానాడు ఆనాడు రత్తంగిని తోలుకున్నాడు రా దేవరాజు వల్ల వల్ల బిరద వల్ల అయినా గాని ఎల్త గంప లోపల పెట్టుకొని బామా రత్తంగి దేవి మనం వెళ్ళిపోదాం బామా సవలచ్చ మంద కాడికి బరిగెత్తి భయ్యన్న ఎదురు చూస్తున్న వాటనా అని ఆ చిన్నవాడు దేవుడు ఆ దేవరాజు భగవంతుడు మళ్ళీ కార్తూడైన గాని నువ్వు అసలుకి అయినవేమైతే తాతిపరంగా మాట్లాడితే దూరం ఉండి మీరు మంద దగ్గర రాకూడదు నీ దగ్గరికి వస్తుంది నా దగ్గరికి వద్దు నేను మందనే ఉంటే నేను కూడా మందనే ఉంటుంది నువ్వు దూరం ఉండి ఇప్పుడు మందం జరా దూరం ఉండి 4 రోజుల దాకా అయ్యయ్యో రే అన్నరా కళ్యాణం వేసిండ్రు మరి కళ్యాణం వేసిన ఈ దేవాలయ దేవతలు కూడి శివ శివ లగ్గం వేసిన పచ్చని పందిరి లోపల గానాడి కళ్యాణం వేసిండ్రు ఆనాడు మల్లికార్జునుడు ఏమనుకున్న దేవాలయ దేవతలు ఎవరో వచ్చిరు కాబట్టి ఇలా మా యొక్క కళ్యాణం జరిగింది కాబట్టి ఈ కులానికి ఇంది బిందు కావాలని ఇలా మరి కులానికి ఇంది బిందు కావాలంటే జోగితవనం లోపలికి వెళ్ళిపోతున్నారు దేవరాజు మల్లల్లా దేవుడు మల్లల్లా వచ్చిండు ఓ అన్నలాలా ఎల్లగౌడు ముత్తగౌడు రోజు నాడు ఆనాడు గేముళ్ళు ఉన్నారా ఆట అన్నలాలా ఉన్నారా అయ్యి ఎల్లగౌడు అయ్యి ముత్తగౌడు బోగౌడు అన్నయ్య సురపానికం కావాలి కదా 14 బండలు కావాలి ఈ కుండక బాగానే రేటు ఉంటుంది మంచిగానే ఉంటుంది జాకుండా చెప్ప ఆ కుండకి ఎంత ఆ కుండ మాత్రం అది కాదు
అది కుండ ఇంటికి వచ్చినట్టు నేను చెప్తున్నా. అబ్బా 1500 ఈ కుండకి ఎంత? అది ఆ కుండ 2000 దాకా ఉంటుంది. అబ్బా ఇంకా అంతకంటే పెద్దది. ఈ కుండకి ఎంత? ఆ కుండకు 1800 ఈ కుండకు దానికే ఉంటుంది. ఏందారు దానికి? అయ్యో అన్నలారా గిట్ట రేటు చెప్తే నేనేడ పైసలు ఇస్తాయి అన్నయ్యా. ఎంత కొట్టే పెరుకొక్క కొత్త రూపాయి లేదు నా దగ్గర. ఇంత రూపాయి మీద వచ్చిన ఇంత రూపాయి మీద అంటే ఏవుల రూపాయి ఉంటే ఈ పోకట ఈ రూపాయి ఉండాలి. ఏవుల రూపాయి లేదు అన్న కళ్ళు పోతావా? నాకు 7 బాండవులు కావాలి. ఏడు కాబట్టి 14 బాణాలు తీసుకపోతా. 14 బాండవులు కాకపోతే చేసే పైసా చూసి మళ్ళీ ఇటు వారలేంగు అడుగుతా. అయ్యో అన్నయ్య ఎంత కొట్టే పెరుకొక్క కొత్త రూపాయి లేదు నా చేతిలో అంత రూపాయి కనిపించలేదు. నా చేతిలో రూపాయి లేదు నీకు ఇచ్చడానికి నేను ఉద్దర వయసులో కూడా అన్నాడు ఈ కాలంలో. అంతేనా? వెనకటి నడిచి అయ్యో రేపు ఇత్తది మళ్ళా. ఇప్పుడు రెడీమేడ్ సిస్టమ్ వచ్చిందంట. అర్థమైందా? అర్థమైంది. వెనకటి దినం కాదు, ఆన్లైన్ సిస్టమ్ ఇది. కాదంటే ఫోన్ కొడతావా? నా దగ్గర ఫోన్ ఏడున్నది. ఫోన్ పే కొట్టాలి. ఇక ఫోన్ పే కొట్టాలంటే అవి ఆయనే కొడతాడు. ఇక గూగుల్ పే కొడతావా మరి? మా భక్త జీవి అయినా కొట్టాలి. ఇక ఫోన్ పే కొట్టాలంటే ఇక ఎవరు కొట్టరు. ఇక అన్నయ్య నా దగ్గర రూపాయి కొత్తలేదు, నా దగ్గర పైసలు లేవు, సులభానికం కావాలి కాదే అన్నలారో అని గానాడు మల్లికార్జున వరకుతుండే. గానాడు చూసిన 1,000 గౌన్ల వాళ్ళు ఎరవచ్చిన పైసలు లేని అయినా ఇలా సురపారిక మేము ఇయ్యవాని వరకుతున్నారు. మరి దేవాన దేవతలు అక్కడ పచ్చని పందిరి లోపల కూర్చున్న పెట్టి వచ్చినేరు. మరి అన్నయ్య నేను రేపు మళ్ళా తీసుకొచ్చి నేను ఇత్తనే అన్నయ్య. నమ్మవాయ్ ఇవాళ రేపు నమ్మకం అనేది లేదు. నమ్మవాయి అంటావు. నువ్వు మళ్ళీ అత్తవని గ్యారంటీ ఉంది నాకు. నేను అత్త మళ్ళీ తిరిగి వచ్చి నువ్వు వచ్చిన పైసలు ఇస్తపోదని గ్యారంటీ ఉండదు. ఎట్లా గ్యారంటీ కావాలి మరి నీకు? ఎట్లా గ్యారంటీ కావాలి? ఇవాళ కాయం రాసుకుంటేనే తెగినోడు మత్తుకున్నారు ఈ సొంతలు నీ సొంతలు. అన్నయ్య ఇలా ఈ రోజు అన్నయ్య నీకు పైసలు ఇచ్చినాకనే ఎల్ల రోజు నాడు నేను సురపారకం తీసుకుపోవాలని వలుకుతుండ్రు మీరు. భగవంతుడు మల్లికార్జున అయిన గారి బంగారు కూర విషం తీసిండు. అదే 1,000 గౌల వాళ్ళ దగ్గర పెట్టిండు. అన్నయ్య ఈ యొక్క పైసలు ఇచ్చినాకనే బంగారు కూర విషం నీకు నేను కొంత పోతా వరదాకా ఇలా 7 బండ్ల సురపారక 14 బండ్ల సురపారక నాకు పంపాలి మీరు. కూర విషం మీద పెట్టిండు రా దేవుడు. దేవరాజు మల్లన్న దేవుడు బంగారి కూర విషము కూర్చున్న గానాడు పెట్టిండు. గానాడు 7 బండ్ల 14 బండ్ల సురపారకం తీసుకుంటూ మల్లికార్జునుడు. ఏ దేవరాజు మల్లన్న దేవుడు దేవతలకైనా సురపారకు తీసుకొచ్చి గానాలు ఇందు బింది వేస్తున్నాడు. ఈ దేవాన దేవతలకైనా గాని నాయన లోకాల శంకరుడా, నా తండ్రి పార్వదేవి నాయన లోకాల శంకరుడా, కులానికైనా ఇందు బింది అయినా వేసిన సంతోష పెట్టని ఏరు నాయన దంగవయ్యా. కాయగా చల్లగా వర్తిల్లి ఎట్లాడి అంటే ఇప్పటికి 7 ఏళ్ళు అవుతుంది నీ కొల్లాపురి పట్టణం విడిచిపెట్టి మరి కొల్లాపురి పట్టణం లోపలికి వెళ్ళిపోయి నీ యొక్క భార్యతో యొక్క సుఖ సంతోషం ఉండుకోవడం కాయగా మేము వెళ్ళిపోతున్నామన్నారు దేవతలు. ఆనాడు ఒక రారాజు మల్లయ్య ఇప్పుడే ఈ వెళ్తే కొల్లాపురి పట్టణం వెళ్ళిపోతామని తన యొక్క భార్యను తోలుకొని పోతుంటే బైరెత్తి కళ్ళ చూసిండు లోకాల శంకరుడు కొడక నువ్వు వ్యర్థము కావద్దని బైరెత్తి ఏమన్నాడు? రానున్న కాలం లోపల కొడుకు ఆయనుట 2 నిగక్త బొల్లు 10 బొల్లు పుట్టినాడు గనక ఒక కురుమల్ల అయిందల్లా అలా అయినాడు. నువ్వు పెళ్లి పై అన్నవై నిలువమన్నాడు ఆనాడు దేవతలు. పుట్టినాడు నీకు పురుగుడు
లేదు పెరిగినాడు ఒక పెళ్లి లేదు అష్టకంకరం లేదు నొష్ట భాసింగం లేదు గాని ఏకుదొరణపురము సాక సోదరపల్లె కాడ జోడు మరల కాడ ఒక పెళ్లి బయలున్నవి పుట్టాలి ఎవరింటి కాడ ఒక లగ్గమైన గాని నీ దగ్గరికి వచ్చి ఒక కులానికి ఇందు బిందు పెట్టానంటే నీ దగ్గరికి వచ్చి పెళ్లి పోయానంట ఒక కొడక నీ దగ్గర పెళ్లి పోయానంట ఒక ఆటలు కోసి నీకు ఇందు బిందు ఒక నీ దగ్గర మొదలు పెట్టి కులానికి ఇందు బిందు పెట్టాలన్నాడు ఆనాడు శంకరుడు అడిగే ఒక బయలెత్తి బయలున్న జోడు మరల కాడ నిలిపిండు దేవతలు వెళ్ళిపోని గాని ఈ యొక్క రారాజు మల్లయ్య తన యొక్క భార్య రత్నాల రాక్షాజి బిడ్డ రత్నాల పలుకలు తీసుకొని ఆ కొల్లపురి బట్ట తోవలు పట్టిండు దేవరాజు మల్లండు దేవరాజు వల్ల నరుడు కాదు దేవుడు నారాయణ మూర్తి అఖిలేవుడు వల్ల అవతార పుత్రుడు గానాడి కాలం లోపల పరిగెత్తి బయ్యన్న యశనార్తి అన్నయ్య అని వెళ్ళిపోతున్నారు ఆనాడు ఎండికొండ కైలాసవ దేవాల దేవతలు వెళ్ళిపోయిండు గానాడు మల్లికార్జునైన గారి ఆనాడు రట్టంగిని తోలుకొని కురుమ వల్ల అయినా మరి అటువంటి చూసినవా గానాడవైన గారి వెళ్తగమ్మ నెత్తిమే పెట్టుకున్నాడు బిరదవందు నెత్తిమే పెట్టుకున్నది రట్టంగి బారే మరి కురుమ వల్ల అయిన గారి ఎల్ల ఈ రోజు అయిన గారి వెళ్తగమ్మ నెత్తిమే పెట్టుకుని బిరద వల్ల నెత్తిమే పెట్టుకొని ఆ రట్టంగిని తోలుకొని కొల్లాపూరి పట్టం కోగురాది కొల్లాపూరి పట్టం వెళ్ళిపోతారా అని కొల్లాపూరి పట్టమే దేవుడి మరి పట్ట వీరరాజు అస్మాన్ రెడ్డి భార్య అనంతమ్మ కొడుకు శివసెలవిరెడ్డి సెలవిరెడ్డి భార్య మలికిదేవి గల్లవట్టు మరి ఆదిరెడ్డి భార్య అమ్మవారి నీలమ్మైన గారి కొల్లపూరి బట్టమా దేవుడి కొల్లపూరి బట్టమైన దేవుడి ఎర వచ్చేవరకల్లా గానాడు ఆ తల్లి నీలమ్మ రాని ఆనాడు కనుక రారాజు మల్లయ్య సవలేటి మందని కొట్టుకొని ఎప్పుడు వస్తున్నారో ఆనాడు ఒక కాపుతల్లి నీలమ్మ మరి పైడికల్ల పద్మాల దేవిని ఒక మల్లయ్య కొట్టినాడు అతమ్మ బేటికి పోయింది ఆనాడు మల్లయ్య మందన కొట్టుకొని భూపతి కురువల్లకి పోయింది 7 ఏళ్ల కాలం అవుతుంది ఇక మల్లయ్య ఏడాది 2 ఏళ్ళు చూసిండు మల్లయ్య రాలేదని చెప్పి కాపుతల్లి నీలమ్మ ఏమి చేసిందంటే ఆ పరిగెల కాడ కావలి పెట్టింది ఆ యొక్క పద్మాల దేవిని పరిగెల కాడ ఒక్క మంచేసి మంచి మీద ఒక్క కాపుతల్లి నీలమ్మ తన కోడల్ని ఎప్పుడు కావలి పెట్టిందో ఆ రారాజు మల్లయ్య కూడా అటువంటి ఒక మందను కొట్టుకొని గదేతో చేను పక్క పొంట వచ్చిండట మల్లయ్య పద్మాల దేవిని ఏర్పాటు చేస్తున్నా కానీ మల్లయ్యను ఎవరు ఏర్పాటు చేస్తారు ఎందుకొరకంటే 7 ఏళ్ల కాలం నుంచి ఒక ఎట్లాడి ఒక 3 మిసాలు అయినాయి జానడి గడ్డాలు అయిపోయినాయి శంకర్లో ఒక బలిగుడ్లు పెడుతున్నాయి సర్వేశ్వరుని రూపం అయిపోయింది మల్లయ్య ఎవరు ఏర్పాటు చేయని తరం అయిపోయింది మరి పద్మాల దేవి మంచం మీద కూర్చుంటే ఆ యొక్క పిట్టల కావలుందట పరిగెల కాడ ఈ యొక్క మల్లయ్య మందరు కొట్టుకొని అదే చేను పొంట వస్తుండు వచ్చే వరకల్లా అయ్యో ఎవడో గొల్ల పిల్లగాడు వచ్చిండు నా యొక్క చేనుల వాడ కొడుతుండు మందరు అనుకోని ఆ పిల్లగాడిని ఒక్క దూరం వెళ్ళగొడతానని ఒక మంచ దిగింది కాపుతల్లి నీలమ్మ మల్లయ్య అంట ఒక ఏర్పాటు చేస్తలేదు మల్లయ్య అంట తల్లి నీలమ్మ కెరకలేదు మల్లయ్య అంట పద్మాలదేవి కెరకలేదు ఎవరో అనుకోని ఆ యొక్క పరిగెల కాడ ఉన్నటువంటి మల్లయ్య బేటికి మందవేడి మీద ఉన్న మల్లయ్య దగ్గరికి వచ్చి ఏమంట ఉన్నది పద్మాల దేవో గిరిగిరి మల్లెలో గిరిగిరి మల్లెలో
మల్లయ్యను ఒక ఈ విధంగా అంటుంటే నా మామత్తరు అంటే నాకు తండ్రి కావాలంటుండు, మా అత్తది మలిపోయి మంద అంటే నాకు మీకు అత్తలైతే నాకు తల్లి కావాలంటుండు, మా బావలస్తారు మలిపోయి మంద అంటే నీకు బావలైతే నాకు అన్నగళ్ళు కావాలంటుండు. అదిగా వెంత చూసే వరకల్లా ఆ యొక్క అడవిలో పద్మాలదేవికి ఒక అనుమానం వస్తుంది. ఏమరా జాము జాము అంటావు, జాజుగోళ్ళ దూరం ఉండు మాట్లాడని ఒక మల్లయ్యను ఒక పద్మాలదేవి అంటుంది. నా జాముతాను నువ్వేడ చూసినావని ఆయన ఒక ఉల్టా మాట్లాడతాడు. అరే ఇట్లా జరగంగా ఒడిశాల రౌతు పెట్టి ఒలిపి కొడతానేమో ఏమంటుంది, మల్ల రౌతు పెట్టి మలిపి కొడతానే మళ్ళీ ఆయన అంటుండు. ఇదంతా జరగంగా మల్లయ్య అనుకుంటూ నా భార్య పద్మాలదేవి నన్ను ఏర్పాటు చేస్తలేదు చూసినవా, ఇలా అనాడు నాతోనే అర్ధాంగి కాలు బట్టి ఒక కళ్యాణ వాడి ఏలు బట్టి పోటీ తినటువంటి నా భార్యనే ఇలా నన్ను ఏర్పాటు చేస్తాను అనుకోని మల్లయ్య దీంతో ఏమి కొలుపు అనుకొని ఆ మందరు మర్తానని చెప్పి ఒక పిల్ల తీసి లేచేంత పిల్ల చేతులు బట్టి ఆ మందరు మర్తాను ఒక పిల్లతో ఇసరెత్తుండు. దేవరాజు వల్ల ఇప్పటికైనా అప్పటికైనా ఒక పాండవులల్లా అర్జునుడికే సంకల జవ్వాయి మచ్చుంటది, మరి లోకాల ఒకటువంటి ఒక్క రారాజు వల్లకే సంకల జవ్వాయి మచ్చుంటది. అప్పుడు సంకల ఉన్న జవ్వాయి మచ్చని ఏర్పాటు చేసింది పద్మాలదేవో. అయ్యయ్యో ఎవరు కాదు ఇవందా కన్న మాటలకు ఇప్పుడు నాకు అర్థమైందనుకున్నది. భగవంతా నాడు పోయిన నా భర్త నేడు వచ్చిండు, నా భర్త మల్లయ్య వచ్చిండా అని నా అయ్యల్ల కాదు ఒక 7 ఏళ్ల కింద వేయండు నా భర్త మల్లయ్య నేడు వచ్చిండు అనుకోని కాపు తల్లి నీలమ్మ చెప్తానా అని ఇగో అడవిల్ల పద్మాలదేవికి దగ్గర నీలమ్మ వేడుగురికి వస్తున్నదో నీలమ్మ ఇయ్యల్ల కనుకనే ఎటువంటి ఒక్క నాడు పెట్టిన నీ కొడుకు మల్లయ్య వచ్చిండా అని. అయ్యో ఏమిటే అత్తమ్మ అత్తమ్మ రావు నీలమ్మ నీలమ్మ నడువైనా నీ కొడుకు మల్లయ్యో మల్లయ్య వచ్చినాడు అత్తమ్మ. సవరేటి మంద సామి గొర్రె మంద మందరు కొట్టుకొని 15 ఏళ్ల కాడికి నీ కొడుకు మల్లయ్య వచ్చిండు. కొల్లాపురి పట్టంలో ఆ యొక్క చేనికాడ మొదలు పెడితే లబో దిబో మొత్తుకుంటూ మల్లయ్య మల్లయ్య అని కూడా పోతుంటే కొల్లపూరి వట్ట మూల ఓ నాయనా 1,000 కాపులాట ఓ నాయనా. మల్లయ్య వచ్చినంటే కొంతమంది ఉరుకుతుర్రు, మల్లయ్య ముఖం చూస్తుర్రు. కొందరేమంటుర్రు ఆనాడు పోయిన మల్లయ్యని కొంతమంది అంటే కొంతమంది ఏర్పాటు చేస్తలేరవ్వా. నాడు పోయిన మల్లయ్య వచ్చిందని తోటి స్నేహితులు ఏర్పాటు చేస్తుర్రు, కొంతమంది ఏమో ఏర్పాటు చేస్తలేరు. ఇక కాపు తల్లి నీలమ్మ 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 ఉరి కత్తే ఓ నాయనా మల్లయ్యను చూడవట్టే మల్లయ్యను చూస్తుంటే జానడి మీసాలు మూలడి గడ్డం అయిపోయింది, సంకల్ల బలిగుట్టు పెడుతున్నది, సర్వేశ్వరుని రూపం అయిపోయిందిరా భగవంతా. నా కొడుకు మల్లయ్య గిట్టున్నడా, నా కొడుకు కానే కాదు ఏరుపాడు ఎత్తలేదు నీలమ్మ. కాయిదాల గట్ట కలందారి పుల్ల చేయబట్టి ప్రపంచం వెళ్ళినా నా కొడుకు మల్లయ్య గిట్టెందుకున్నాడు. ఎవరిలో చూసి మీరందరూ మల్లయ్య మల్లయ్య అనుకుంటున్నారు కానీ నా కొడుకు మల్లయ్య కాడే కాదంటుందాట. దూరముండు ఒకడుకో నా కొడుకు మల్లయ్య కాదంటది, కన్న కొడుకు మల్లయ్య ఓ దేవుడా గుండెలకు విల్లు వారే నారాయణ. అయ్యా నా తల్లి నీలమ్మ నీలమ్మరా కన తల్లి నీలమ్మ నీలమ్మరా కన్న కొడుకు రేవే ఓ వాయిరా ఉన్నానే ఓ వాయిరా కాదు నా కొడుకు మల్లయ్య గిట్టెందుకున్నాడు. తల్లి నీలమ్మ అన్నగల్లతోటి ఆనాడబడి వదలతోటి ఎరువరి అమ్మ నీలమ్మ అలనాటి రోజు నాడు నేను వెళ్ళిపోయిన కాదే తల్లి నీలమ్మ. ఎన్ని రకాల చెప్పినా గాని ఒక కాపు
తల్లి నీలమ్మ వింటలేదట, నా కొడుకు కానే కాదని ఇంటికి పోతుందట. అప్పుడు ఒక దేవరాజు మల్లన్న ఒక కలకల కలకల కన్నీరు ఇస్తున్నాడట. ఏమిరా భగవంతా ఇయ్యల్ల గనకనేవి కన్న తల్లికి కానరాని కొడుకును నేనైపోతుని, ఎవలేరు పాడు వేయకుండా నా అవనన్ను ఏర్పాటు ఎత్తదు అనుకున్నా గాని ననగన్న నా తల్లి నీలమ్మ నన్ను ఏర్పాటు వేయకపాయే. ఎవరి పిల్లగాడు అంటుంది నా తల్లి నీలమ్మ అని ఆనాడు ఒక కలకల కలకల కన్నీరు ఇస్తుండు మల్లయ్య. ఆనాడు ఒక కాలం లోపల ఎక్కడున్నవురా తండ్రి లోకాల శంకర నాకేమి కట్టముర నాన్న. ఈ అల్లగనక ఒక మేడికి ఎప్పుడు ఒక పూతుండబోదు, మేడికి ఒక్క పూతుండబోదు, కందికి సాబరు ఉండబోదు, కాపొల్లకు నెనరుండబోదు. మరి ఈ అల్లగనక నా తల్లికి నా మీద ఆత్మశ్రమ లేకపాయే భగవంతా నేను ఎట్లా ఎత్తున్నా అని లోకాల శంకర్ని యాద్ చేస్తుండు దేవరాజు మల్లన్న. అప్పుడు మల్లయ్య కన్నీరు శంకరుడికి మేళ పొందిందట. మల్లయ్య ఓ అంటే కంటికేడు దార ఎడుతుంటే కన్నది కడిపాయ కట్టింది బట్టాయ కాళ్ళ మీద పడ్డ మైలే 9 మాసాలు మోసి పెంచి చేసినటువంటి తల్లి ఏర్పాటు చేయక ఏడుతుంటే మా లోకాల శంకరుడి బాగా శవన పెట్టిండు. అబ్బబ్బబ్బా ఎంత పని అయిపోయా తల్లి నీలమ్మ ఏర్పాటు చేయకపోతే మల్లయ్య గుండె వలిగి సచ్చేటట్టు ఉన్నాడు. అది కాదనుకోని ఆనాడు ఒక కాపు తల్లి నీలమ్మ అక్కడ ఏమి చేసింది. మరి అందరూ పోయిరట ఆ యొక్క కసిరి కాడ గుమిగూడినాడు జనులందరూ చూస్తున్నారు మల్లయ్యను. మల్లయ్య మరి ఎత్తనాన్ని చేసి తల్లికి కొడుకు కుడిపిన్నోని కావాలనుకున్నాడు లోకాల శంకరుడు. మరి ఇక్కడికి దగ్గర ఒక తల్లి కొడుకు కలపనంటే నేను ఒక 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తి పోతానా అని ఆ 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం మీద కొల్లాపురి పట్టం వచ్చిండు లోకాల శంకరుడు. కొల్లాపురి పట్టణ ఒక లోకాల శంకరుడు గనక గోరడు బండారు పట్టిండు కాపుతలు నీలమ్మ మీద ఉట్టబెరకల్లా. అప్పుడు నీలమ్మ మనసులో కొద్దిగా జాలి ఉట్టి ఒక మాట అన్నదాట. మీరందరూ కూడా నా కొడుకే నా కొడుకే నా కొడుకే అని ఒక అందరు అంటున్నారు. ఒకవేళ గనక ఈ పిల్లగాడు ఒక నా కొడుకు మల్లయ్యనే అయినట్టుంటే నాడు వేయన మల్లయ్య నేడు వచ్చినట్టు ఉంటే ఒకవేళ గనక ఇయ్యల్ల గనక కొల్లాపురి పట్టం ప్రజలందరూ చూస్తుండగా 7 ఒక టమ్ముడేరలు కట్టాలి. 7 టమ్ముడేరల్లో ఒక డేరల ఒక లోపలనేమో నేనుంటున్నా 7 డేరల అవతల మల్లయ్య ఉండాలి. నేను ఇప్పుడు 60 ఏళ్ళ పెద్ద మనిషిని 90 ఏళ్ళ ఘాటికి నేను వచ్చిన ఒకవేళ ఒక నేను అనుకున్నట్టు నేను కన్నా నా కొడుకు నా రక్త సంబంధం నా బంధం నా కొడుకు మల్లయ్య అయినట్టు ఉంటే 60 ఏళ్ళ పెద్ద మనిషికి ఈ కొడుక అమ్ముళ్ళ పాలు కొమ్ముళ్ళకు రావాలి, కొమ్ముళ్ళ పాలు అమ్ముళ్ళకు రావాలి, సతికి పెను రొమ్మలకు సరిదారలు ఉట్టాలి, ఉడుకుడుకు రొమ్మలకు ఉగ్రవాలు ఉట్టాలి. ఆ యొక్క 7 పరదలు నా యొక్క పాల పదార్థం 7 పరదలు దాటి మల్లయ్య అంగిట్ల పడతా గప్పుడు నమ్ముతానన్నది కాపుతల్లి నీలమ్మ. గప్పుడు మల్లయ్య ఏమన్నాడవ్వా అవ్వా నీలమ్మ 60 ఏళ్ళ పెద్ద మనిషివే ఇయ్యల్ల ఈ రోజు నా తల్లి నీలమ్మ నాకు లేని పంజం పెట్టబడుతుంది కన్న కొడుకు ఏర్పాటు చేయపోతుందని ఏడుతుండు మల్లయ్య. 7 డేరలు కట్టిరువవ్వ లోపరి డేరల్ల తల్లి నీలమ్మ కూర్చున్నది. కడడేరల్లనేమో ఆ యొక్క కన తల్లి కాపు తల్లి నీలమ్మ ఉంటే ఒక మందికేమో మల్లయ్య కూర్చున్నాడాట. కొడుక మల్లయ్య నీతోని బాధపడకురా, నేను మానాడే కాపుల్ల ఇళ్ళల్లో వేసినాడు ఒక్క మాట కొప్పుకున్నా కట్టెల మోపు నీ మీద ఉంటది బరువు మొత్తం నా మీద ఉంటది అన్నా. దెబ్బనేమో నీ మీద పడుతుంది దద్దు మాత్రం నాకత్తదని చెప్పిన కష్టం నీకైతే ఎల్లదిష్టని నేనే అని చెప్పిన నీకు కట్టమత్తే నాకు వచ్చినట్టు కదా కొడక బాధపడకు బాధలు ఉంటున్న భూములు పడకు భుజమందు ఉంటున్నని శంకరుడు ఆ గోరెడు బండారు బట్టి నీలమ్మ మీద కొట్టిండు. ఓ రామ రామో నీలమ్మ మీద కొడుతుంటే గురుడు 7 డేళ్ళు అవుతుంది నీలమ్మకు. అయ్య కాపు తల్లి నీలమ్మ నీలమ్మకు కాపు తల్లి నీలమ్మ నీలమ్మకు లోకాల శంకరుడు ఓ నాయనో గోరెడు బండారు కొట్టే 7 డేళ్ళ అవతల నీలమ్మ ఎప్పుడున్నదో గోరెడు బండారు కొట్టే వరకల లోకాల శంకర సత్యం లోపల 60 ఏళ్ళ పెద్ద వలసి నీలమ్మరా
వచ్చే నీలమ్మరా ఆనాడు గనక శంకరుడు సత్యం లోపల మల్లయ్య ఒక్క కన్నీరు లోపల నాయన్న ఉడుకుడుకు రమ్ములకు అమలాల ఉగ్రవాలు ఉట్టబట్టే ఓ నాయనా రమ్ములకు ఓ నాయనా తనివాలు ఉట్టబట్టే ఓ నాయనా ఉడుకుడుకు రమ్ములకు ఉగ్రవాలు ఉట్టి సత్యపేరు రమ్ములకు తనివాలు ఉట్టి ఆనాడు కాపుతాలు నీలమ్మకి అమ్ముళ్ళ పాలు కొమ్ముళ్ళకి కొమ్ముళ్ళ పాలు అమ్ముళ్ళకి 7 డేరో తడిసి అయ్యా మల్లయ్య అంగిట్ల రామరామ పాలు పడతా ఉన్నాయట రామరామ ఒక పరద కాదు 2 పరదలు కాదు 7 డేరలు దాటి మల్లయ్య అంగిట్ల పాలు పడ వరకల్లా నీలమ్మ జాలిగుండ జల్లువానే నీలమ్మకో కార్యాలు జల్లువానే నీలమ్మకో కొడగరారా మల్లయ్య మల్లరెడ్డి కొడగరారా మల్లయ్య మల్లరెడ్డి అయ్యా మల్లయ్య మీద వాడే నీలమ్మరా ఎంత బాని ఎత్తి వీరా నా కొడక ఆడళ్ళు అయ్య వట్టి మల్లయ్య కొడక ఆగమైపోతి వీరా మల్లరెడ్డి అన్నగల్లు అయ్య వట్టి మల్లరెడ్డి నీకు ఆరంట వచ్చే కదరా మల్లరెడ్డి తల్లి మీద పడ్డది కొడుకురేమో తల్లి మీద ఒక్క కొడుకు పట్టడు కొడుకు మీద ఒక్క తల్లి పడ్డది ఆవుకు లాయ ఊడినట్టు లాయకు ఆవు ఊడినట్టు ఒకరి మీద ఒకరు పడి ఏడుతున్నారు తండ్రి అందుకే అంటారు అవ్వ ఇప్పటికైనా అప్పటికైనా గాని తల్లంత ప్రేమ ఉండదాట కొత్తంత పండుగ ఉండదాట వాసముల వాసము విశ్వాసము గొప్పది దూలంలో దూలము ముక్కు దూలము గొప్పది పండుల పండు తల పండు గొప్పది ప్రేమల్ల ప్రేమ గడవైన ప్రేమ కనతల్లి ప్రేమ అంటేనే అవలారా కండ ఖర్జూర కన్నా గుంటి తేనె కన్నా పాలకోవ కన్నా చెరుకు రసము కన్నా కడవైన ప్రేమ కనతల్లి ప్రేమ అంటారు ఆడవిల్లంతా ఆత్మ దొరకది తల్లంత ప్రేమ ఏ మొగోనికి దొరకదాట కొడుకు మీద పడ్డదీరా నీలమ్మరా కొడుక నువ్వు ఉట్టక ముందుకు మాకు బట్టు బంగారం ఉండే రొట్టు కచ్చం ఉండే కొడుక మల్లయ్య అన్నము అమృతం ఉండరా కొడుకో పుట్టక ముందు కరణం పొందయ్య కంది కళ్ళంలా కందులేరుగా బుక్కినవర మల్లయ్య కూర మీద కొన్ని రోజులు భోజనాలు చేసినావు నువ్వు పుట్టక ముందు కొడక పట్టాలు ఎల్ల కట్టిన తర్వాత నాగార పాలకి వచ్చినావు మల్లయ్య కొడక నువ్వు పుట్టినాక అక్కులు పడ్డ కొల్లపురి ముగ్గులు పోసి కట్టవు కూలిపోయిన కొల్లపురి కులిరించి కట్టవర మల్లయ్య ఆడోళ్ళు ఏ వట్టి ఆరంట వట్టి అడిగిపాలు అయితే వారా మల్లయ్య ఇక కొడుకు మీద పట్టదో కొడుకు మీద పట్టదా తల్లి ఎడమ పట్టరా తల్లి నీలమ్మరా కొడుకరారా కొడుక ఎక్కడా నీ ఓదిగా ఎన్ని రోజులు ఆయరో నా చేతి వంటలు కొడుక నువ్వు తినగా కొడకరా మల్లయ్యరా అని కాపు తల్లి నీలమ్మ కలకల కలకల ఒక గంట సేపు వల తేరిందాట మల్లయ్య కూడా కంటికేడు తారలు ఏడుతుండు గుడ్లలో నీళ్ళు గుడ్డల గుక్కుతుడు అమ్మా నువ్వు ఏర్పాటు చేయపోతా నా ప్రాణం ఉండి లేనట్టు అయిపోయింది అంటుంది మల్లరెడ్డి ఏది ఏమైనా కొడక నా కొడుకు నా దగ్గరికి వచ్చిన ఇంట్లోకి తోలుకపోయింది 66 కూరలు అల్లవల పచ్చడి ఆవునేతలు పెరుగుతోని అటువంటి ఒక వంటలు తయారు చేసింది కన్న కొడుకు ఒక్క కడుపు నిండా అన్నం పెట్టింది ఇప్పటికైనా అప్పటికైనా అంటరాట లోకాల లోకులు ఒక తల్లి కన్న తల్లి కడుపు చూస్తాడ చేసుకున్న భార్య ఒక జేబు చూస్తాడట
ఈ అల్లక్కన కొడుకు కడుపు చూసింది, కడుపు నుండి అన్నం పెట్టింది. ఆ అన్నం పెట్టిన తర్వాత నీలమ్మ లోలంపు మేడలకి వెళ్ళిపోని ఇక పద్మాల దేవుని రత్నంగి మర్యాద ఉండే మల్లయ్యా. నేను ఇప్పుడు ఎవరిని ఆనాడు 7 ఏళ్ల కింద పోతివి, అప్పుడు జర వైట్ ఉంటుంది. ఈ ఎండల వరకల్లా జర కలర్ వేరైనట్టు అయితే మల్లయ్య అంత బాగేనా? అంత మంచిగా ఉంది కానీ కానీ ఎంబడవలో వేరే వాళ్ళు వచ్చినట్టు అనిపిస్తుంది. లేడీస్ వచ్చినట్టున్నారు ఇది జరుగు చేసుకోవడం యొక్క పొడవి ఎక్కడిది జరుగు అటు జరుగు జరుగుతున్నప్పుడు జరుగుతూ అయిపోయేదానికి జరుగు ఒకసారి రైట్ అంట లెఫ్ట్ అంట అయినా ఇల్లు ముంచినట్టు ఉంది కదా. రైట్ లెఫ్ట్ ఒక్కసారి సంతరా నువ్వు అది జర రాగు నువ్వు ఈ మనిషి అదే వచ్చి పాడైంది. పని మనిషి ఇట్లా నాకు దాశికం చేస్తాను అట్టుకొచ్చినావు రాంగ రాంగ పని మనుషులకి అంటే పేరు చూస్తే అట్లే ఉంది. కర్రగా అయిపోయింది కానీ పని మనుషులు అది యువతి మరి మీరిద్దరు అటు వీకురు మేమిద్దరు విడిగి ఇప్పుడు కుదిరింది జంట. మీరు కలవాలి ఇవి ఉండాలి బుర్ర కలవాలి భోజనం చేయాలి. గదేం చేసి పాడగా అది ఎట్లా పోయింది నువ్వు ఎట్లా చేసుకుంటుంది నీ టేస్ట్ పాడగానికి ఇంత వరకు అంటే నాకెరక లేదు. బాయ్ 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 అడవి లోపల పరిగెత్తి సౌరాజ్య మందరు కాసినప్పుడు బావా ఒక సిరి లోపల నాకు దొరికింది పేరు రత్తంగి బావ. ఇట్లా చేసాక చదువుకుంటుంది అయ్యా అగిగంటలైన బాబానికి యొక్క రత్తంగి నా చేతుకు దొరికింది బాల రత్తంగి బాలైన గాని పడితే చెడిపోయిన ఆడదాన్ని చేపట్టుకొచ్చినాయి. చెడిపోయిన ఆడదాన్ని చేత పట్టుకుని వచ్చేది చెలచ్చింది తండ్రి లేరు వాయి లేరు బాయి అయితే నువ్వు డైరెక్ట్ అటాక్ ఏంటంటే అది నాకు సంతి ఉన్న ముచ్చట చెప్పాలి. ఎందుకు చెప్తావు నీకు అవుతుంది అది అన్నప్పుడు నీకు కాదా మరి నన్ను అడుగుడు ఎందుకు నన్ను మధ్య ఏది ఏమైనా టేస్ట్ అయితే నాకు నచ్చలేదు. షీఈ్ వెరీ 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 బ్యాడ్ ఫెలో. ఏదో ఓర్చుకోవాలి మరి ఏం చెప్తాను. ప్లీజ్ అబ్జర్వ్ దట్ ఫేస్. దానికి రాదు అది ఇంగ్లీష్ మాట్లాడుతుంది. నువ్వు 4 చక్కగా చూడు అంటున్నా. నువ్వు 4-5 వారెత్తే అయిపోతుంది కదా ఇంగ్లీష్ మాట్లాడే ఇది వచ్చిన వాళ్ళు ఏమో మాట్లాడుతున్నాయి. కాన్వెంట్ పోయిందా నేను పోయిన కాన్వెంట్ మల్లయ్య ఇక దాంతో కటాపే ఇక్కడనే రావాలి అక్కడ బందే మల్లయ్య జల్లపు దిక్కులాజా జల్లపు దిక్కులాజా
అది గట్ట పాడవైనాక నాకు ఎటో అనిపిస్తుంది నువ్వు పాలు వేసుకో రావయ్య మాలయ్యను రావయ్య మాలయ్యను నవడే మాలయ్యను అది ఎవ్వాతున్నదో అది ఎవ్వాతున్నదో ఎక్కడ పడ్డారందరూ అది ఏడబడ్డాముండరు రావయ్య మాలయ్యను ఏడబడ్డారందరూ ఏడబడ్డాముండవే కొండవరా నీకు 5,000 రూపాయలు తక్కువ ఎవరు ముందుకపోతే వాళ్ళతో పోతావా కానీ ముసలోడా కానీ బాగా హుషారున్నాడే. ఎవరు పడితే వాళ్ళతో పోతావా బాయ్ బాయ్ మళ్ళీ అక్కడ పట్టే పోసామ మొగండి మింగినట్టు పానం ఆగుతారు వృత్తా ఉంది ఒకటి కూడా పోయి అటే ఉన్నట్టుంది I want a kiss from you immediately. Try to understand my problem because నువ్వు లేకపోతే బతుక నీకు అంకుల్ అవుతాడు అట్లా చెప్తాడు మామ అవుతాడు మామ శరార్థే మామ శరార్థి చెప్తా కూడా సిగ్గుపడతాడు అయ్యో రవయ్య మల్లయ్యనా రవయ్య మల్లయ్యనా ఏమి ఉన్నారండవే నీకు ఏమి ఉన్నా ఉండవే నువ్వు ఎక్కడ పడ్డారండవే ఎక్కడ పడ్డారండవే పూదానివే కుదక నిన్ను మారడే కుదక నిన్ను మారడే ఎదురు దెబ్బల్లారా ఎగిరి 7 సన్నులు అంటానే అమ్మ నిన్ను ఇంద కూడా ఊళ్ళే నామోడే దొరికిండా కనికే తాత లేడా ఆ తాత దగ్గరికి పోతే అమ్మనేమో లోపట నువ్వు బయట ఆడ చేత కాకపోతే మనిషి అదో నిన్నే డబల్ రేటలు వద్దు నాకు మీ గురించి వచ్చిన పని చేసుకోండి పంచాయతీ చేసి నీకు ఎక్కడ కావాలి ఎక్కడ నాకు మొత్తం నాకు కావాలి అవసరం లేదు నువ్వు ఎట్లా పెడతావు అట్లాంటి ఎట్లా చెప్పు పంచాయతీ పెట్టుకుని తెల్లారిపోతుంది ఎట్లా పెడతావు పాలు చెప్పు నువ్వు పెడతామంటావు పెద్దదానివి నువ్వు 5 తీరిన దానివి నువ్వేం ముఖం చూసుకొని
మురవాలి ఇగో వీడికి కాటు పెట్టిన అంటే ఈ కింది దానికి మీ తిని పొంగన్నాది కాదు కోసినాది కాదు అందుకే నీ ముఖం చూసుకొని మంచిగా నువ్వు మురవాలి కింది చూసుకొని అది ముడతాయి కాదు చక్కన కోడపల్లి అవును కౌలమంతా ఉన్నదే కౌలమంతా ఉన్నదే రావయ్యా మల్లయ్య నామగడు బండి చాలు చేయి బండి చాలు చేయి అంత కూడా సెల్ఫ్ లేని మాట సెరుపు లేదు తిప్పు పడి పొద్దుగాల తెల్లారి చాలా అవుతలే ఆ కిక్కిరాజు నడివి తిరిగిందట ఇక మనిషి చూస్తే మంచిగా ఉన్నావు లోపల ఐటెంలు కరెక్ట్ లేనట్టు ఇక బండి తీసుకురా మావాడి అయితే నాకు ఆవుల మంద గోవుల మంద నాకుంటే ఐస్ క్రీమ్ ఏమో ఐస్ క్రీమ్ ఒక ఐస్ క్రీమ్ అది ఎర్రదున్నది కర్రెదున్నది అన్ని ఉన్నాయి తీసుకోరా పిల్లగా నడుగురి నడుగురి నడుగు అయ్యా మళ్ళా వీళ్ళకన్నా ముసలి వాళ్ళతో ఈ తెల్లటి కదా చిట్టినాడు గునుకపోవాలని ఎత్తి మాసిన గుణమ్మ గోళ్ళ సబ్బు పెడుతున్నాం ఏంది సార్ చెప్పు మరి నా దిక్కుండా మరి ఒక మాట చెప్తామవుతుంది సార్ చెప్పు లచ్చక్కడ దుడ్డే బర్రె తలు అన్ని నాయనట బాగా దింపకు ఏమైనా పట్టుకున్నా మన జిరాక్స్ ఇస్తే మళ్ళీ 10,000 కావాలి ఎక్స్రే చెప్తారు సార్ చెప్పమాట మత్తుగా చెప్తారు ఇందులో కూడా అయినా ఈ ముసలి తక్కువ నడు ఉందా పెట్రోల్ సైకిల్ గుర్రం తెచ్చిన గుర్రం గుర్రం ఎక్కిస్తే సైర్ కత్తది అయ్యో సమతి మోనాలి ఒక్క నల్ల గొర్రె నన్ను లక్షలు ముందు గొర్రె 30 లక్షలు అంటున్నావా అయ్యో రామానే సమతినా రామానే సమతినా నాది లగ్గం అంటే సమతి మోనాలి నా లగ్గం ఎంత మంచిగా జరిగిందో నీ కెరికేనా సమతి అడవిలోనేమో నీది దొంగ లగ్గమైంది అడవిలో నీ లగ్గమైంది అని అయ్యో నాది లగ్గం అంటే సమతి అమోనాలియా పట్టము కొల్లపూరి పట్టము దేవగిరి పట్టము కొల్లపూరి పట్టము ఎండి
లెక్క పడతలేసిర్రు కొంపునానే బాయిలు మిట్టనానే చెరువులు మిట్టనానే చెరువులు మరి అలాగే శ్రీ అది కాకపోతే పాటి మీద మానేడు చోరుడు నువ్వులు అలిపితే ఒక ఇట్టుకు ముగ్గురు ముత్తేదులు నా లక్ష్యాన్ని కట్టిర్రే సంవత్సరే నీవేమో అడిగిన దొంగలక్కమైంది దొంగ నా సంవత్సరండా చూడు బ్లాక్ అది మొగ పుట్టువాడు రోమాలు ఇంత పాడాలి చూడు చేపలు పెట్టలే ఏముందో నా లగ్గం నాడు గంత మంచిగా అయింది కొల్లాపురి పట్టవు దేవగిరి పట్టవు ఎండి ఎలుగులు బంగారు భోజలు బాయిలు మిట్టాలు చెరువులు లగ్గానికి మక్కులు వచ్చిరు 4 ప్రయాలు వచ్చిర్రు అంటే దానికి వాళ్ళు వచ్చిర్రు అది చెప్తుంది చెప్తే మాత్రం ఆయన బోర పడతాం మళ్ళీ బోర పడుతుంది తగ్గట్టు నాకు ఇంకోట్లేదు దగ్గర అయ్యయ్యో సవతి మోనాలి అయ్యో రామానే సౌది బ్రహ్మదేవుడు వాళ్ళు వచ్చినారు దేవాన్ని దేవత వచ్చిన నాకేం చేసి నీకు నడవాళ్ళకి అన్నాడు మనిషి పోదాం ఇప్పుడు అంటే మీ పని కాళ్ళు అది నా వడి పెడుతుంది అత్త నేను వడి పెట్టి ఉండదు నాది మిడకాయ నువ్వేమనుకున్నావు అదే అది హత్తి ఏం చేసిన చేసినట్టు ఇట్లా ఎక్కువ సపోర్ట్ చేసినావు అనుకో నీ గుడ్లు తీసుకెళ్ళే కానీ మనిషి నువ్వు ఎక్క తక్క మాట్లాడకి నా దిక్కుండు ఇలా దేవతలు వచ్చిర్రు విష్ణు బ్రహ్మ మహేశ్వరుడు త్రిమూర్తులు వచ్చి అడవి లోపల లగ్గం చేసిరు దేవాలయ దేవతలు వచ్చిర్రు నాకు నల్లగొర్రె మంద నన్ను వచ్చేది మందు ఉందని ముర్తుంది మంద ముఖం పెట్టుకొని చూసిందా మంద వచ్చినాడు మంద వచ్చినాక అది వచ్చింది కొంతమంది కోడలు ఉంటారు కుప్పల మీదకి వచ్చి గిట్లే ఎగురుతారు రెండు గనగానం గురించి ఆయన సపడే అల్లల్లా అటువంటి దేవతలు వచ్చిరని నువ్వు ముడుతున్నావాయే దేవతలు కనుక లగ్గాలు వేసినాడు అక్కడ ఏమి జరిగిందంటే ఆనాడు గనక ఒక విష్ణు బ్రహ్మ మహేశ్వర దేవతలు వచ్చినాడు ఎట్ల కింద నీ లగ్గమైంది నా సంతి మోనాలి కరంగా ఎట్ల కింద నీ లగ్గమైనాడు ఆ యొక్క పుట్టకొమ్ములు కోలుముంతలు వేసిర్రు
మరిచిపోతురు ఒక్క పోల్ దారం మరిచిపోతే అటువంటి ఒక ఉన్ని దారంతో నీ లెక్కవైందే నువ్వు ఉన్ని దానివే నేను బత్తి దానినా నేను బత్తి దానివే పవకాలు ఇళ్ళ కనుక నువ్వు ఉండి దాని కాబట్టి నా పట్టుకొని చీర నీకెందుకే నా చీరే సంతి అమోనాలియా చిక్కున్న దాని అయితే మానవుడు రెండో అయితే ఇందులో కూడా పొద్దు తిరుగుడు తోట ఒక పిక్ అంతా మంచిగా అది బండి రాదు అయితే మోతాదు లేకుంటేనే నా గొంగడు గుర్తుకోని నా చీర నాకు వారేసారు ఇంకా చూసుకోవడం అత్తలేని గంగాడి బామా రామ రామ గొంగడు ఎత్తారే బామా రామ రామ అత్త లేకుండా గొంగడి నిలవదు ఆ అత్త కూడా పట్టుకొని వేసిందే నా సునకి ఏ బామా రామ రామ నా అత్త నాకు వారేసినాక నీ చీర నిలిస్తే అప్పుడు నేను చూసుకుంటా ఉన్నావే అప్పుడే ఏమైంది నేను ఇంపులేమిన పడుతా తిని ఏం చేస్తామంటే ముప్పురు కాకుండా ముప్పురు కాకుండా చిప్పురు చూడు ఏం కాదు అయినా తగ్గకు మనం తగ్గేది ఉండదు మేము అడవాటుతో ముంగటి నడుస్తున్నాం మరి అయితే ఆఖరికి మొత్తం నేను అడవాటుతో తిరుగుతున్నా నేను మరి దానికి ఏం లేనట్టు అయ్యో రామానే అక్కన దాయగల్లా నువ్వు పెద్దదానివి నేను చిన్నదాన్ని అలాంటానే మొక్కుతా కడుపులో తాళా పెట్టదా తల్లి ఎరకాలేదు నాకు తండ్రి ఎరకాలేదు చూడబోదామంటే చుట్టాలు ఎవ్వరు లేదు మనగబోదామంటే బంధువులు ఎవ్వరు లేదు తల్లి వైనా నువ్వే తండ్రి వైనా నువ్వే అయ్యో రేపు రేపటికల్లా అయ్యో నాక అన్నగల్లా బిడ్డలు అయ్యోనే అక్కనే అన్నగల్ల బిడ్డలు తీసుకొచ్చి ఏనాడు నీ కొడుకుల కళ్యాణం చేపిస్తావే అక్కమ్మో అయ్యో రామానే చెల్లెలా దాయగల్లా చెల్లెలో బాధపడకు సెల్లే బుగులు పడకు సెల్లే బాధపడకు సెల్లెలా బుగులు పడకు సెల్లెలో తల్లి లేదని బాధపడవకు తండ్రి లేదని బాధపడవకు చెల్లెలా చెల్లని అల్లల్లల్లల్లా గురుడు ఆనాడు రారాజు వల్లయ్య రత్నకి పద్మాదేవి రామ సంతూడంగా రామా సంతూడంగా సంతోషమాయ రామో ఏక్ నవం ప్రతివారం